పరంగా వినిపిస్తున్న ఏకైక పేరు రొట్టె జానయ్య యాదవ్. రొట్టె జానయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర పార్టీ. రొట్టె జానయ్య యాదవ్ ఒక వజ్ర మిల్లులో సీఎంఆర్ రైస్ కబ్జా చేశారని, సీఎంఆర్ రైస్ అక్రమ తరలించారని ఈయనపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు సూర్యాపేట టీఆర్పీ పట్టణ అధ్యక్షులు కుమ్మ నాగరాజు యాదవ్. నమస్తేనా. అసలు ఈ విషయం ఎందుకు వచ్చింది, ఇందులో వాస్తవం ఎంత? ఇది గుమ్మానికి రాజకీయ కక్ష. బీసీ సమాజాన్ని మేలుకొల్పుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలని చెప్పారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు మల్లన్న గారితో కుడుభుజంగా ఉంటూ జనాలకు చైతన్యం పరిచేది వీరికి నచ్చక రాజకీయ కుట్ర తప్ప ఇందులో ఆయన చేసింది ఏం లేదు. అయితే వజ్ర మిల్లులో ఈ ఒడ్లు పోయినాయి, బియ్యం పోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది 80,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఆ మిల్లు. మీరు పంపించింది 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు పంపించి ఈరోజు అతనిపై రాజకీయాన్ని ఎదుర్కోలేక దాడి చేస్తున్నారు తప్ప ఇది ముమ్మాటికి అవాస్తవం. ఇది రేపు మాపు మా నాయకులు వస్తాడు, అన్ని విషయాలు మళ్ళీ ప్రెస్ రూపంలో మీ ముందుకు వస్తాడు. జానయ్య ఒక్క మీద కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ కొడుకుల మీద, వాళ్ళ భార్య మీద ఫిర్యాదు చేయడం జరిగింది కదా. ఇందులో ఎవరెవరు అయితే పీడియాక్ కేసు అనేది ఒక దేశద్రోహం చేసిన వాళ్ళకి ఎవరికి పెట్టడం మనందరికీ తెలుసు. ఆయన ప్రజల మనిషి, ప్రజల నుంచి వచ్చిన మనిషి, వార్డు మెంబర్ గెలిచింది, సర్పంచ్ అయ్యిండు, ఎంపీటీసీ అయ్యిండు, ఎంపీ అయ్యిండు, వాళ్ళ భార్య సర్పంచ్ అయింది, కౌన్సిలర్ అయింది, ఆయన డీసీఎంఏ చైర్మన్ దాకా అయింది. ప్రజలతో పోటీ పడి గెలిచిన వ్యక్తి ఆయన మీద పీడియాక్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అసలు పెట్టలేదు, పీడియాక్ లేదు. మన కొంతమంది తెలియక మన విలేకరు సోదరులు కూడా అన్ని పేపర్లలో, సోషల్ మీడియాలో రాస్తున్నారు. దాన్ని మేము చాలా సీరియస్ తీసుకుని హైదరాబాద్ సైబర్ పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ దుష్ప్రచారం అనేది కొద్దిగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. అదన్నీ కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిదని మేము చెప్పడం జరుగుతున్నాం. అదే జానయ్య మీద ఇంత సీరియస్ యాక్షన్ జరుగుతుంది, సీరియస్ కేసులు పెడుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు ఎలాంటి నోరిప్పలేదు, ఎలాంటి స్పందన లేదు. చెప్పి మీరు ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, ఒక పార్టీ వ్యవస్థాపకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా అన్ని విషయాల మీద పరిశీలన చేసుకుంటున్నాడు. పార్టీ మాట్లాడేది రాంగ్. మొన్న టీఆర్పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలం రజనీ కుమార్ యాదవ్ అన్న మాట్లాడింది. విలేకరులకి లైవ్ లో ఆయన అందుబాటులో లేనందున లైవ్ టీవీకి టెలికాస్ట్ లో చేయడం జరిగింది. చెప్పాడు పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మా నాయకుడికి బెయిల్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటి తప్పితే ఇంకో కేసు ఆ విధంగా పెట్టడం వల్ల మల్లన్న గారు కూడా దాన్ని మొత్తం పరిశీలన క్లియర్ గా చేసుకున్న తర్వాత దాని మీద మాట్లాడతారు. అందులో ఎటువంటి సమస్య లేదు. పార్టీ అండగా ఉంది కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాకుండా మన జిల్లా వ్యాప్తంగా అనేక రకాల మిల్లులు, అనేక రకాల మిల్లులు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాయి. కానీ ఎలాంటి చర్యలు, ఇతర మిల్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఓన్లీ ఇప్పుడు బీసీలకు ఎంతమంది ఉంటే మనకు తెలుసు. అన్ని ఆగ్రహణాలకే ఉంటాయి. ఒక బీసీలకి అన్న ఒక్కడ జిల్లా వ్యాప్తంగా 100 వాళ్ళకుంటే ఇంకా 5-10 మనకుంటాయి. అందులో ఏంటంటే వజ్ర మిల్లు అనేది చాలా అద్భుతమైన మిల్లు. ఈ సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 10-15 కిలోమీటర్ల నుంచి ఆయనకి రైతులు చాలా మంది ధాన్యాన్ని తీసుకుని వస్తుంటారు. ఎప్పటికప్పటికి ఆయన క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కేవలం బీసీ రాజ్యం బలపడుతుందన్న అక్కాస్తోనే వీళ్ళందరూ దాడులు చేస్తారు తప్ప జానయ్య గారి మిల్లు కానీ అతను కానీ చాలా అద్భుతమైన వ్యక్తి, అలా నో డౌట్. అంటే మామూలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి గణేష్ మన సూర్యాపేట జైల్లోనే ఉన్నాడు. నిన్ననే రాత్రి ముఖేష్ పట్టుకొచ్చిండు. గణేష్ పట్టుకొచ్చినట్టే ఆ వజ్ర రైస్ సీఈఓ కాబట్టి ఆయన పట్టుకొస్తే అర్థం ఉంటుంది. వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుతుండు, ఆయనను పట్టుకొని వచ్చిండు. వీళ్ళని కుటుంబాన్ని ఇబ్బంది పెడితే జానయ్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన గలీజ్ ఆలోచన. మనం వేసిన ఓటుతో గెలిచింది కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళ అధికారం కట్టుబెట్టుకొని మన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అది సూర్యాపేట ప్రజానికం మొత్తం, రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది కదా. దీని చాలా తప్పుడు యాక్షన్ మీరు చేసేది. ఎటువంటి నిజం లేకుండా మీరు తప్పుడు సమాచారంతో ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది పరిణామాలు. మేము కూడా 1-2 పై ఎత్తులు వేస్తూనే ఉన్నాం. ఏం చేయాలనే దాని విషయం మీద మాది కూడా కసరత్తు నడుస్తూనే ఉంది. అన్ని మిల్లులు ఉండగా అసలు మిల్లులలో ఎవరెవరు ఎక్కడ తీసుకోవాలి అనేది మొత్తం డేటా ఉంది మీ దగ్గర.
వాళ్ళని తీసుపెట్టి దొంగలు తీసుపెట్టి జెన్యున్గా ఉండాలని మీరు పట్టుకుని వెంటాడడం అనేది చాలా పెద్ద తప్పింది. అన్న అదే విధంగా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఒకరు ఇప్పటి వరకు కిరణ్ కాపాడుతుందని చెప్పి అనేక రకాల సోషల్ మీడియాలో కానీ అనేక రకాల పేపర్లో కానీ వస్తుంది. దీనిపై మీరు జానయ్య గారు 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉంటూ ఆయన నిండియాల మనిషి కాదు కదా, నిండియాల ఏ పదవి లేకుండా వచ్చి రాజకీయం చేసే క్యాండిడేట్ కాదు కదా. ఆయన జెన్యున్ గా జనాలతో ఉన్న వ్యక్తి. ఆయనకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరిచయాలు ఉంటాయి, అందరితో ఉంటాయి. అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకి. బీజేపీలో ఉంటారు, టీఆర్ఎస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు. అందులో తప్పేం లేదు కదా. ఒక వ్యక్తి క్షత్రియాలు ఇస్తే ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఆయన పని వేలు కోసం తిరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్కడ ఉన్నాడు అంతే తప్ప ఎక్కడో దాచుకొని అయితే లేడు, ఎవరి దగ్గర లేడు. ఓకే, చూసారు కదండి. మరి జానే కేసు అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ అప్డేట్స్ అనేది మొత్తం మన యూట్యూబ్లో ఉంటాయి. చూస్తున్నాం.